యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాగ్దానముగా సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. తన భక్తుల పాదములు త్రొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దేవునికి మహిమ కలుగునుగాక. హన్నా దేవునికి కృతజ్ఞతా భావంతో చేసిన ప్రార్థన ప్రత్యేకంగా తన జీవితంలో జరిగిన నిజ సంఘటనలను ఆధారం చేసుకొని రాసింది. హన్నా గర్భఫలం లేక చాలా అవమానాలు ఎదుర్కొంది. తగిన సమయంలో దేవుడు హన్నాను దర్శించి గర్భఫలం దయచేశాడు. ఆమె హృదయంలో గొప్ప సంతోషాన్ని దేవుడు పుట్టించాడు. అలాగే మన అవసరాల్లో, మన అక్కరలో, మన ఆపదల్లో మనం ఆశ్రయించదగిన నమ్మదగిన దేవుడు మన దేవుడైన యెహోవాయే. హన్నా వలె దేవుని మీద ఆధారపడి భయభక్తులు కలిగి ఎవరైతే జీవిస్తారో వారి పాదములు త్రొట్టిల్లకుండా దేవుడు కాపాడుతానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హన్నాకు కూడా ఎన్నో పరీక్షలు వచ్చాయి. కానీ ఆ పరీక్షలో నిరీక్షణ కలిగి జీవించింది. పరీక్షలు లేనిదే ఫలితాన్ని చూడలేం. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 24వ వచనంలో యెహోవా అతడి చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. ఎవరైతే భక్తి కలిగి జీవిస్తారో వారు పడిపోయినా దేవుడు తిరిగి లేపుతానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని పరిపాలిస్తున్నాడని గ్రహిస్తే నీతిమంతులముగా మనం ఎవరికీ భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే నీతిగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే వారి పాదాలను దేవుడు త్రొట్టిల్లనివ్వడు. దీనికి సరిపోల్చదగిన వచనాలు కొన్ని కీర్తన గ్రంథంలో మనం గమనించవచ్చు. కీర్తనల గ్రంథము 91వ కీర్తన 11-12 వచనాల్లో నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. కీర్తనల గ్రంథము 94వ కీర్తన 18వ వచనంలో నా కాలు జారెనని నేను అనుకునగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. కీర్తన గ్రంథము 121వ కీర్తన 3వ వచనంలో ఆయన నీ పాదము త్రొట్టిల్లనియడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఈ విధంగా భక్తుల పాదములు దేవుడు త్రొట్టిల్లకుండా కాపాడుతూ ఉన్నాడు. అయితే భక్తిహీనుల పరిస్థితి ఎలా ఉంటుందో ఇదే సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. యాజకుడైన ఏలి కుమారులు దేవుని మందిరానికి వచ్చిన వారి యొద్ద బలిపశు మాంసమును బలవంతంగా తీసుకునేవారు. తిండిపోతులుగా ప్రవర్తించారు. ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో వ్యభిచారం చేశారు. ఈ విధంగా వారి పాపము యెహోవా దృష్టిలో బహుఘోరంగా ఉండింది. తగిన సమయంలో దేవుడు వారికి శిక్షణ అప్పగించాడు. నరునికి నరుడు తప్పు చేస్తే దేవుడు విమర్శిస్తాడు. ఒకవేళ యెహోవా విషయంలోనే వారు పాపం చేస్తే వాని కొరకు ఎవరు విజ్ఞాపన చేయగలరు? వారిని కాపాడగలిగిన వారు ఎవరు లేరు కదా. ఏలి తన కుమారులను భక్తిలో పెంచలేకపోయాడు. కానీ హన్నా తన కుమారుడైన సమూయేలును భక్తిలో పెంచింది. తాను తీర్మానించుకున్నట్లు దేవుని పరిచర్య కొరకు సమూయేలును సమర్పించింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఉంది. దేవుని కొరకు ఒక్క కుమారుడిని సమర్పించిన హన్నాకు తదనంతరము 5గురిని సంతానంగా దేవుడిచ్చాడు. దేవుని కొరకు మనం సమర్పించిన సంతానమే కానీ, సమయమే కానీ, సంపదే కానీ ఏదైనా అది వ్యర్థంగా పోదు. దానికి 100 రెట్లుగా దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. అట్టి భయభక్తులు కలిగిన జీవితము ప్రభువు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. అట్టి విశ్వాసము కూడా ప్రభువు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వమును సృష్టించి అంతటినీ ఒకే రీతిగా పరిపాలిస్తున్న మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు. భక్తుల పాదములు త్రొట్టిల్లకుండా కాపాడే దేవుడవు గనుక మీకు స్తోత్రాలు. తండ్రి, వాగ్దానం వింటున్న వారిలో ఎవరు కూడా ప్రభు ఏలి పిల్లల వలె భక్తిహీనులుగా ఉండవద్దని ప్రార్థన చేస్తా ఉన్నాం. నీ కృపలో నీ బిడ్డలందరినీ భద్రపరచండి. ఒకవేళ ఇప్పటికే త్రొట్టిల్లని స్థితిలో ఎవరైనా ఉంటే దయచేసి నీ వాక్యపు వెలుగులో తిరిగి వారికి మారు మనసు రక్షణను దయచేయండి ప్రభా. అంతవరకు రక్షణను కాపాడుకునే భాగ్యం అనుగ్రహించమని ఈ సమయంలో ప్రార్థన చేస్తా ఉన్నాం తండ్రి. అదేవిధంగా చిన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. బాలుడైన సమూయేలు వలె చిన్న బిడ్డలందరూ మీ దయలోను మనుషుల దయలోను వర్ధిల్లుటకు సహాయం చేయండి. యవనులు తమ యవన ప్రాయములో యవనేచ్ఛలను విడిచి నీ కాడి మోసే భాగ్యం అనుగ్రహించండి. గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. గర్భఫలం దయచేయండి. గర్భంతో ఉన్నవారికి క్షేమకరమైన ప్రసవాన్ని దయచేయండి. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. శరీరంలో స్వస్థత మీరు దయచేయండి. మీ దర్శనముల చేత వారిని తృప్తిపరచండి అయ్యా. ఇంకా బీదలను, అనాథలను, దిక్కులేని వారిని కూడా మీరు ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరికి రక్షణ మారు మనసు దయచేసి ఏ ఒక్కరూ నరకపాత్రులు కాకుండా నీ కృపలో భద్రపరచమని
సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.